అన్నదాత సుఖీభవ పథకం కింద అందరూ రైతులందరికీ కూడా 7,000 రూపాయలు జమ అయినాయి మొదటి విడతగా. ఎలా అనిపిస్తుందన్న? మీకు కూడా మెసేజ్ వచ్చిందా? డబ్బులు పడ్డాయా? వచ్చినాయండి. మాకు 7,000 రూపాయలు వచ్చినాయి. మాకు చాలా ఆనందంగా ఉంది. మాకు రైతులకు చేయూతగా ఉన్నందుకు గవర్నమెంట్ కూడా మేము చాలా రుణపడి ఉన్నాము. చంద్రబాబు గారు మేము మాకు మంచి విశ్వాసం ఉంది, మంచి చేస్తాడని మంచి ఇదిగా ఉంది. అలాగే పెన్షన్లు అయితేనేమి, తల్లికి వందనం అయితేనేమి మాకు ఆర్థికంగా చాలా ఉపయోగకరంగా ఉంది. వ్యవసాయ పెట్టుబడులకు కూడా మాకు అన్నదాత సుఖీ పథకం మాకు చాలా చేయూతగా ఉండిద్దని మేమైతే ఇప్పుడు ప్రజెంట్ విత్తనం పెట్టుకునే స్టేజ్లో ఉన్నామండి. విత్తనానికైతే తీసుకున్నాం, డబ్బులు విక్రయించుకుంటున్నాం. ఇది చాలా ఉపయోగకరమైన విషయం. చంద్రబాబు నాయుడు కొన్న అనుభవం అయితేనేమి, ఆయనకున్న విజనరీ అయితేనేమి, ఏదైనా అమరావతి గురించి కూడా మంచి విజనరీ జరిగింది. లాస్ట్ 5 years ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు కానీ, స్టూడెంట్స్కి కానీ ఒక సర్టిఫికేషన్లో కూడా మనకి ఎక్కడ క్యాపిటల్ అంటే చెప్తే అంటే ఏందో తెలియని విషయం. 3 ముక్కల ఆటగా చేశాడు జగన్మోహన్ రెడ్డి. అలాంటి పరిస్థితి అయితే లేదు. ఇప్పుడు మనకి చాలా అద్భుతమైన కార్యక్రమాలు జరుగుతున్నాయి. మన అమరావతిలో కూడా చాలా డెవలప్మెంట్ స్పీడ్గా ఉంది. మాకు కూడా చాలా చేయూతగా ఉందండి. 100% మాకైతే నమ్మకం ఉందండి. ఆయన ఎప్పుడైతే మేము గవర్నమెంట్లోకి వచ్చినాక 4,000 పెన్షన్ అయితే ఎలా చేస్తా ఉన్నారో అన్నట్టుగానే ఎమ్మటనే 4,000 పెన్షన్ చేశారు. ఇవాళ ఇంటికి పెద్ద కొడుకులాగా ఉంది ఆయన ఇచ్చిన ఆ 4,000 పెన్షన్ అనే పరిస్థితి. ఆ తర్వాత పిల్లలకు కానీ తల్లికి వందన పథకం కూడా చాలా చాలా బాగుంది. అట్లాగే రైతుల విషయానికి వచ్చేసరికి ఆయన అన్న మాట అయితే ఏమన్నా 20,000 అన్న మాట. ఫస్ట్ తబాగా 7,000 అయితే మాకు వచ్చినాయండి. తరముగా మాకు వస్తుందన్న ఆశాభావం కూడా మేము సో సంతోషంగా ఉన్నారు రైతులైతే. హ్యాపీగా ఉన్నామండి. చాలా హ్యాపీ.